నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ షాహిదా తమిళ స్టార్ హీరో విశాల్ కి మద్రాస్ హైకోర్టులో తాజాగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. లైకా ప్రొడక్షన్ కి చెల్లించాల్సిన 21.29 కోట్లలో భాగంగా 10 కోట్లు డిపాజిట్ చేసేందుకు గడువు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో కోర్టు ముందస్తు ఆదేశాలను పాటించాల్సిన పరిస్థితి విశాల్కు ఏర్పడింది. ఈ తీర్పు ఆయనకు పెద్ద షాక్గా మారింది. కేసు విషయానికి వస్తే 2016లో మరుదు తెలుగులో రాయుడు అనే సినిమా నిర్మాణం కోసం విశాల్ గోపురం ఫిల్మ్స్కు చెందిన అంబుజెజియన్ నుంచి 15 కోట్లు అప్పుగా తీసుకున్నారని సమాచారం. అనంతరం ఆ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ స్వీకరించింది. కొత్త ఒప్పందం ప్రకారం 30% వడ్డీతో కలిపి మొత్తం 21.29 కోట్లు చెల్లించాల్సి ఉందని లైకా కోర్టులో వాదించింది. అదేవిధంగా భవిష్యత్తులో విశాల్ ప్రాజెక్టులపై కొన్ని హక్కులు కూడా తమకు ఉండేలా ఒప్పందంలో షరతులు చేర్చినట్లు పేర్కొంది. అయితే విశాల్ తన సినిమా వీరమే వాగై చూడం హక్కుల్ని మూడో వ్యక్తికి విక్రయించడంతో వివాదం ముదిరింది. ఒప్పందం అమల్లో ఉండగా బయటి సంస్థకు హక్కులు ఎలా ఇచ్చారని లైకా కోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించగా తాను కేవలం వైట్ పేపర్లపై సంతకం చేశానని, పూర్తి ఒప్పంద వివరాలు తెలియవని విశాల్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. దీనిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ముందు సమాధానాలు బాధ్యతాయుతంగా ఉండాలని వ్యాఖ్యానించింది. 2.5 ఏళ్లుగా సాగిన ఈ న్యాయ పోరాటంలో సింగిల్ జడ్జి బెంచ్ విశాల్ లైకా సంస్థకు 30% వడ్డీతో కలిపి 21 కోట్లకు పైగా చెల్లించాలని ఆదేశించింది. అదేవిధంగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని, ఆస్తుల వివరాలు సమర్పించాలని కూడా చెప్పింది. ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ విశాల్ ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. అప్పీల్ విచారణలో భాగంగా కోర్టు 10 కోట్ల డిపాజిట్ చేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 10 కోట్లు చెల్లించేందుకు 6 వారాల గడువు కావాలని విశాల్ మరో పిటిషన్ వేశారు. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. గడువు ఇవ్వడానికి నిరాకరించి ముందస్తు ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. దీంతో విశాల్కు ఆర్థికంగా భారీ ఒత్తిడి ఏర్పడినట్లయింది. లైకా ప్రొడక్షన్స్తో విశాల్కు ఇది మొదటి వివాదం కాదు. గతంలో పందెంకోడి 2 సినిమా హక్కుల విషయంలో కూడా ఇరు పక్షాల మధ్య వివాదం తలెత్తి చివరకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైంది. అయితే తాజా తీర్పు నేపథ్యంలో విశాల్ తదుపరి న్యాయపరమైన అడుగు ఏంటన్నది ఆసక్తిగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.